బాలానందం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 3వ తరగతి తెలుగు వర్క్ బుక్ మంచి బాలుడు సాధన పత్రాలు వివరించడం జరుగుతుంది. దిస్ ఈజ్ సూర్యప్రకాష్ అండ్ దిస్ వీడియో ఈజ్ క్రియేటెడ్ ఫర్ టీచర్స్ అండ్ పేరెంట్స్ యాజ్ ఎ రిసోర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బాలానందం యూట్యూబ్ ఛానల్. సాధన పత్రం 1. చదవడం, వ్యక్తపరచడం. కింది గేయ పాదాలను చదవండి. గేయం ఆధారంగా వాటి తర్వాత వచ్చే పాదాలను రాయండి. 1. చెప్పులు తడిసి బట్టలు తడిసి, చిందే నీళ్లకు బురదకు జడిసి. 2. గడగడ వనికి తడబడి తునికి, అడుగులు లెక్కిడుతూ పోతున్నది. వనికే తునికే ఆ ముసలమ్మకు ఎవ్వరు సాయం చేసేవారు. తర్వాత కింది గేయ పాదాలను సరిచేసి వరుస క్రమంలో రాయండి. కానీ వారిలో ఒక్క బాలుడా ముదసలి అవ్వను చూచి జాలిగొని చేయి బట్టి కొనిపోయాడామెను విడిచి వచ్చినాడామె భవనమున. ఈ విధంగా గేయపాదాలను సరిచేసి రాయాల్సి ఉంటుంది. తర్వాత కింది పేరా చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. 1వ ప్రశ్న, ఇషాంత్ ఎలాంటి వాడు? జవాబు, ఈ మంచి అలవాట్లు గలవాడు. 2. ఇషాంత్లో నీకు నచ్చిన అంశం ఏమిటి? జవాబు, బడికి సరిగా రాని పిల్లలకు చదువులో సహాయం చేయడం. 3. ఇషాంత్కు మంచి అలవాట్లు ఉన్నాయని చదివారు కదా, మీకున్న మంచి అలవాట్లను రాయండి. సమయపాలన, పెద్దలు ఉపాధ్యాయులను గౌరవించడం. మీరు ఏ ఏ విషయాల్లో సమయపాలన పాటిస్తారో రాయండి. తర్వాత సాధన పత్రం 2, చదవడం, వ్యక్తపరచడం. గేయం ఆధారంగా పదాలు సరిచేసి గేయ పాదాలను రాయండి. కట్టాయి కాలువలు వీధుల్లో. ఉదాహరణ, వీధుల్లో కాలువలు కట్టాయి. 2. పోతున్నారు మెల్లగా జనులు, జనులు మెల్లగా పోతున్నారు. 3. లెక్కెడుతూ పోతున్నది అడుగులు, అడుగులు లెక్కెడుతూ పోతున్నది. తర్వాత చేస్తూ వచ్చారెంతో సందడిగా, వచ్చారెంతో సందడి చేస్తూ. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత ఇది పేరాన్ని చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. 1. చెట్టుపై నుండి ఏమి కింద పడింది? జవాబు, ఉడత పిల్ల. వినయ్కి పక్షులు, జంతువులు అంటే బాగా ఇష్టం కదా, నీకు ఏ ఏ జంతువులు అంటే ఇష్టం? కారణం రాయండి. నాకు కుక్క అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అది విశ్వాసంగా ఉంటుంది, మన ఇంటిని కాపాడుతుంది. వినయ్ స్థానంలో మీరుంటే ఏం చేస్తారు? వినయ్ స్థానంలో నేనుంటే ఉడతకు ఏదైనా ఆహారం పెట్టి చెట్టు మీద పెట్టేవాడిని. తర్వాత పక్షులు, జంతువులు వినయ్కి ఎందుకు పండ్లు ఇచ్చాయని మీరు అనుకుంటున్నారు? తర్వాత సాధన పత్రం 3, కింది పేరాను చదవండి, అభ్యాసాలు చేయండి. 1. పై పేరాలోని సరళాక్షరాలను గుర్తించండి, గడులను రాయండి. ఇందులో ఉన్నటువంటి సరళాక్షరాలను రాయాల్సి ఉంటుంది. తర్వాత పై పదాలలో పై అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి. లత, మంట, తపన, నటన. ఈ విధంగా మొత్తం రాయాల్సి ఉంటుంది. తర్వాత పై పేరాలను ద్విత్వాక్షరాలను గుర్తించండి, గడులలో రాయండి. ద్విత్వాక్షరాలను రాయాల్సి ఉంటుంది. పై అక్షరాలతో మొదలయ్యే ఉండేలా పదాలు రాయండి. గొప్ప, ముద్ద, నాన్న, పిల్లి, నత్త. వాక్యం రాయాల్సి ఉంటుంది, పిల్లి పాలు తాగింది. తర్వాత సాధన పత్రం 4, పదజాలం. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు సమానార్థక పదాలు ఉంచి వాక్యాలను రాయండి. ఉదాహరణ, జాతరకు జనులు ఎక్కువగా వచ్చారు. జవాబు, జాతరకు ప్రజలు ఎక్కువగా వచ్చారు. 2. పిల్లలు బడికి వడిగా వెళ్తున్నారు, పిల్లలు బడికి వేగంగా వెళ్తున్నారు. పక్షుల మనుగడ ఆనందమయంగా ఉంటుంది, పక్షుల జీవనం ఆనందమయంగా ఉంటుంది. కష్టపడి పనిచేస్తే విజయం మనదే, కష్టపడి పనిచేస్తే గెలుపు మనదే. తర్వాత కింది పదాలను జత చేసి రాయండి. మిలమిల మెరుపులు, కొర కొర చూపులు, మలమల ఎండలు, పకపక నవ్వులు, బిరబిర పరుగులు, బుడిబుడి నడకలు. తర్వాత కింది పట్టికలోని అక్షరాలతో పదాలు రాయండి. ఉదాహరణ, ఉరుములు, వర్షం, మెరుపులు, ముసలమ్మ, పులి. తర్వాత సాధన పత్రం 5, పదజాలం. కింది వాక్యంలో గీత గీసిన పదానికి అర్థాన్ని రాయండి. బురదకు జడిసి జనులు మెల్లగా పోతున్నారు. ఇక్కడ జడిసి అర్థం భయపడి.
తర్వాత కింది పదాలను చదవండి, వాటన్నింటి ముందు ఒకే అక్షరాన్ని చేర్చండి, నూతన పదాలు రాయండి. విమానం, విశేషం, వికలం, వికారం, విదేశం, విచిత్రం, విజ్ఞప్తి, విఫలం. తర్వాత కింది ఆధారాలతో మంచి అలవాట్ల గురించి 4 వాక్యాలు రాయండి. మంచి అలవాట్లు: పరిశుభ్రత, క్రమశిక్షణ, గౌరవించడం, వ్యాయామం. 1. పరిశుభ్రత పాటించడం మంచి అలవాటు. ప్రతిరోజు వ్యాయామం చేయడం మంచి అలవాటు. క్రమశిక్షణ పాటించడం మంచి అలవాటు. పెద్దలను గౌరవించడం మంచి అలవాటు. తర్వాత స్వీయ రచన. కింది ప్రశ్నలకు సొంత మాటల్లో జవాబులు రాయండి. 1. నేలంతా బురదగా ఎందుకు మారింది? జవాబు: జోరిన కురిసిన వానకు నేలంతా బురదగా మారింది. 2. గేయ కథలో బాలుడు స్నేహితులకు అమ్మ గురించి ఏమని చెప్పాడు? జవాబు: ఆ ముసలమ్మ కూడా ఒకరికే అమ్మే కదా, మా అమ్మ కూడా ముసలమ్మ అయినప్పుడు నేను దూరాన ఉంటే ఎవరో ఒకరు దయతో సాయం చేయాలి కదా అని బాలుడు అన్నాడు. తర్వాత మంచి బాలుడు కథలోని నీతిని 2 వాక్యాలలో రాయండి. జవాబు: ఇతరులకు సహాయం చేయడం మంచి లక్షణం. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయని మనిషి జీవితం వ్యర్థం. తర్వాత వర్షం వచ్చినప్పుడు మీరు ఏ పనులు చేస్తారు? జవాబు: వర్షం వచ్చినప్పుడు వర్షపు నీటిలో కాగితం పడవలు వదులుతాను, వర్షంలో తడుస్తాను, వర్షపు నీటిలో గెంతుతాను. తర్వాత 5వ ప్రశ్న, బాలుడు ముసలమ్మకు ఎలా సహాయం చేశాడో రాయండి. జవాబు: బాలుడు జోరు వానలో వణుకుతున్న ముసలమ్మ చేయి పట్టుకొని ఆమె ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చాడు. తర్వాత 6వ ప్రశ్న, మంచి బాలుడి గేయ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి. జోరు వానలో వణుకుతున్న ఒక ముసలమ్మకు ఒక బాలుడు సహాయం చేసి ఆమెను సురక్షితంగా ఇంటి దగ్గర దిగబెట్టాడు. ఈరోజు ఆమెకు సాయం చేశాను, ఏదో ఒక రోజు నా అమ్మకు కూడా ఎవరైనా సాయం చేస్తారు అని తన స్నేహితులకు చెప్పాడు. కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడం మనిషి గొప్ప గుణమని అందరూ గ్రహించారు. తర్వాత సాధన పత్రం 7 భాషాంశాలు. కింది పేరా చదవండి, నామవాచకాలను గుర్తించి రాయండి. అనితకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. పాఠశాల పెరటి తోటలాగా ఇంటి పెరటిలో కూడా మొక్కలు పెంచాలని అనుకుంది. ఈ విధంగా పేరా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనుషుల పేర్లు, కూరగాయల పేర్లు, ఆకుకూరల పేర్లు. ఈ పేరాలో ఉన్నటువంటి మనుషుల పేర్లు అనిత, అరుణ, మాలతి, వనజ. కూరగాయల పేర్లు వంకాయ, బీరకాయ, చిక్కుడుకాయ, టమాటా. ఆకుకూరల పేర్లు తోటకూర, గోంగూర, పాలకూర. తర్వాత కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. కింది వాక్యంలో నామవాచకాన్ని గుర్తించండి. జవాబు: ఆ. నాకు చందమామ అంటే ఇష్టం. ఇందులో ఆ చందమామ. కింది వాక్యాలను చదవండి, నామవాచకాల కింద గీత గీయండి. ఉదయ్ తోటకు వెళ్ళి పూలు కోసి శశికి ఇచ్చాడు. ఇందులో ఉదయ్, శశి నామవాచకాలు. మాధురి కాకినాడ వెళ్ళింది. ఇందులో మాధురి నామవాచకం. ఆనంద్ నిన్న బడిలో మామిడి మొక్క నాటాడు. ఆనంద్ మామిడి. వాసు బజారుకు వెళ్ళి బంతి కొన్నది. వాసు. తర్వాత ఈ పట్టికలో నామవాచకాలను రాయండి. పువ్వుల పేర్లు మందారం, గులాబీ, బంతి, మల్లె. పండ్ల పేర్లు మామిడి పండు, జామ, సీతాఫలం, పనస. పక్షుల పేర్లు కోకిల, చిలుక, కాకి, పిచ్చుక. తర్వాత సాధన పత్రం 8 సృజనాత్మకత. ఎగిరే సైకిల్ మీద మీ ప్రయాణాన్ని ఊహించి రాయండి. వాక్యాలు. ఉదాహరణ: నేను మేఘాలను తాకుతాను. నేను పెద్ద పెద్ద భవనాలపై నుంచి ప్రయాణం చేస్తాను. నేను పర్వతాలపై నుంచి ప్రయాణం చేస్తాను. నేను పక్షులతో కలిసి ఎగురుతాను. ఈ విధంగా ఊహించి రాయాల్సి ఉంటుంది.
తర్వాత చుక్కలు కలిపి రంగులు వేయండి, చిత్రం గురించి రాయండి. ఇక్కడ చుక్కలు కలిపి రంగులు వేయడం జరిగింది. ఈ చిత్రం గురించి: 1. చిత్రంలో ఒక తల్లి తన బిడ్డను ఒడిలో కూర్చోబెట్టుకుంది. 2. తల్లి బిడ్డను ప్రేమగా చూసుకుంటుంది. 3. బిడ్డ నవ్వుతూ చాలా ఆనందంగా ఉంది. 4. తల్లి ప్రేమ చాలా గొప్పది. తర్వాత నేనేమి నేర్చుకున్నాను? కింది పదాలను చదవండి, వాటి ముందు సరైన అక్షరాన్ని ఉంచి నూతన పదాలను తయారు చేయండి. ఆ నీ ఆకి. భయం అభయం. రణం కిరణం. దానం నిదానం. కారం ఆకారం. తర్వాత కింది వాక్యాలలో కింది జంట పదాలను గమనించి అలాంటి మరికొని రాయండి. సిరి సంపదలు, తల్లిదండ్రులు, ఆటపాటలు, మంచి చెడులు, కష్టసుఖాలు, పాపపుణ్యాలు, అండదండలు, అన్నదమ్ములు. తర్వాత కింది వాక్యంలో గీత గీసిన పదం ఏ భాష భాగము రాయండి. సౌమ్య పూల తోటకు వెళ్ళి పూలు కోసింది. ఆ నామవాచకం. 4. కింది పేరా చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. 1వ ప్రశ్న: చరణ్ ఎందుకు ఆనందపడ్డాడు? జవాబు: పక్షి పిల్ల కోలుకొని ఆకాశంలోకి ఎగరడం వలన. 2. చరణ్ స్థానంలో నీవు ఉంటే పక్షి పిల్లను ఎలా కాపాడుతావు? జవాబు: నేను ఆ పక్షి పిల్లకు ఆహారం పెట్టి వైద్యుని వద్దకు తీసుకువెళ్ళి అది కోలుకున్నాక ఆకాశంలోకి వదులుతాను. 3వ ప్రశ్న: మీరు మీ అమ్మమ్మ తాతయ్యలకు ఎలా సహాయపడతారో రాయండి. జవాబు: మా అమ్మమ్మ తాతయ్యలకు నేను మందులు ఇస్తాను, వారికి కావలసిన వస్తువులు అందిస్తాను. తర్వాత కింది గేయాన్ని చదవండి, గేయ పదాలను పొడిగించండి. పిల్లలం మేం పిల్లలం, అమ్మా నాన్నల ముద్దు బిడ్డలం. పిల్లలం మేం పిల్లలం, ఆడే పాడే పిడుగులం. పిల్లలం మేం పిల్లలం, రేపటి భారత పౌరులం. పిల్లలం మేం పిల్లలం, నేలకు నింగికి నిచ్చెనలం. పిల్లలం మేం పిల్లలం, ఎన్నడు వాడని పువ్వులం. పిల్లలం మేం పిల్లలం. ఈ విధంగా గేయాన్ని పొడిగించి రాయాల్సి ఉంటుంది. Thank you for watching this video. Please subscribe to Balanandam YouTube channel.